బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆస్ట్రాయిడ్స్ ఎప్పుడు భూమికి ప్రమాదకరంగానే ఉంటాయి. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం కూడా ఒక భారీ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టడంతో భూమిపైన ఉన్న డైనోజర్స్ అన్ని కూడా చనిపోయాయి. అయితే నిజానికి భూమిపైన నీళ్లు తీసుకొచ్చింది కూడా ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ అని కూడా అంటుంటారు. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు మరొక పెద్ద ఆస్ట్రాయిడ్ ఇప్పుడు ప్రజెంట్ భూమిని ఢీకొట్టబోతుంది, భూమిని క్రాస్ అవుతూ వెళ్ళబోతుంది అంటూ కూడా నాసా సైంటిస్టులు చెప్తున్నారు. 387746 2003 MH4 అనే ఈ ఆస్ట్రాయిడ్ వెడల్పు సుమారు 335 మీటర్లుంటే మొత్తం అది దానికి ఓవరాల్గా అంటే అంత ఎడుల్పు అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 100 అంతస్తుల భవనం ఎంత ఉంటుందో అంత ఎత్తులో ఆస్ట్రాయిడ్ కనిపిస్తుంది. అయితే ఇది 30,060 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ భూమిని ఒక గంటలో ఒకసారి చుట్టగలదు. అయితే ఈ ఆస్ట్రాయిడ్ని నాసా సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ చాలా క్లియర్గా దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తుంది. దాని పరిమాణం ఎంత, దాని వేగం ఎంత, భూమికి చేరువగా రావడం అనేవి ఆస్ట్రాయిడ్స్ భూమికి పొంచి ఉన్న ప్రమాదాన్ని కూడా తెలియజేస్తుంటాయి. సో ఆల్మోస్ట్ 100 ఫ్లోర్లు ఉన్న ఒక భవనం ఎంత ఎత్తులో ఉంటుందో అలాంటి ఒక ఆస్ట్రాయిడ్ భూమికి చాలా దగ్గర నుంచి వెళ్ళబోతుంది. అయితే అది ఇవాళ May 24th 2025 భూమికి చాలా దగ్గర నుంచి వెళ్ళబోతుంది. అయితే ఇది భూమిని కొడుతుందా కొట్టలేదా అనే అది తాకుతుందా లేదా అనే క్వశ్చన్ రైజ్ అవుతున్నప్పుడు అది కేవలం భూమికి చాలా దగ్గర నుంచి వెళ్ళబోతుందని కూడా ఇప్పటికే నాసా సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే భూమి మన ఎర్త్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఎన్నో ఆస్ట్రాయిడ్స్ మన ఎర్త్ని ఢీకొట్టాయి. అయితే కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల క్రితం కూడా ఒక భారీ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టినప్పుడు కూడా భూమిపైన ఉన్న డైనోజర్స్ అన్ని కూడా అంతరించిపోయాయి. దాని తర్వాత భూమిపైన ఒక కైండ్ ఆఫ్ ఎవల్యూషన్ జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఎన్నో ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొడుతూ వస్తున్నాయి. దాని తర్వాత భూమిపైన ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అండ్ ఆల్సో ఇప్పుడు ఏదైతే ఆస్ట్రాయిడ్ భూమికి అతి దగ్గర నుంచి వెళ్తుందో అది వచ్చేసి 387746 2003 MH అనే ఒక ఆస్ట్రాయిడ్ అని కూడా ఇప్పటికే నాసా సైంటిస్టులు చెప్తున్నారు. అండ్ దీని వెడల్పు వచ్చేసి 335 మీటర్లు అంటే ఆల్మోస్ట్ 100 అంతస్తుల ఎత్తైన భవనం ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ అని కూడా ఇప్పటికే నాసా సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఈ ఆస్ట్రాయిడ్స్ని కూడా ఏదైతే ఆస్ట్రాయిడ్ ఇప్పుడు భూమికి దగ్గర నుంచి వెళ్తుందో దాన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు నాసా సైంటిస్టులు. ఎందుకంటే ఆ ఆస్ట్రాయిడ్ అనేది ప్రజెంట్ అయితే భూమిని ఢీకొట్టదు, జస్ట్ చాలా క్లోజ్ నుంచి వెళ్తుంది. అయితే దాని వేగం ఎంత, దాని పరిమాణం ఎంత, అండ్ ఆల్సో అది భూమిని దాటిన తర్వాత మళ్ళీ ఎటు వెళ్తుంది, దాని కదలికలు ఏంటి అని కూడా నాసా సైంటిస్టులు చాలా దగ్గర నుంచి దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నారు. అయితే ఇవాళ భూమికి దగ్గరగా వచ్చే ఈ ఆస్ట్రాయిడ్ ప్రమాదకరం కానప్పటికీ కూడా పరిశోధకులు దీని కక్షలో ఉన్న మార్పులను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇది 2003 MH4 అపోలో గ్రూప్కు చెందినది. అయితే ఈ గ్రూప్లోని ఆస్ట్రాయిడ్స్ భూమికి ఉన్న కక్షలో ఉన్న మార్గాన్ని నుంచి అవి వెళ్తూ ఉంటాయి. ఏదైతే భూమికి సంబంధించిన కక్ష ఉందో ఆ కక్షల నుంచి ఇవి కూడా దాటుతుంటాయి. ఈసారి MH4 భూమికి 6.67 మిలియన్ కిలోమీటర్ల దూరంలో, అంటే చంద్రుడి దూరాన్ని పోల్చుకుంటే 17 రెట్ల దూరంలో అది క్రాస్ అవ్వనుంది. అయితే భద్రతా పరంగా ఇది 7.5 మిలియన్ కిలోమీటర్ల లోపల ఉన్న మరియు 140 మీటర్ల కంటే పెద్ద ఆస్ట్రాయిడ్ పరిధిలోకి వస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా ఒకవేళ భవిష్యత్తు పట్ల ఆందోళన, అంటే ఇలాంటి ఆస్ట్రాయిడ్స్కి సంబంధించి ఫ్యూచర్లో ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి అనే దానికి సంబంధించి ఒక క్వశ్చన్ రైజ్ అయినప్పుడు కూడా భవిష్యత్తు పట్ల ఆందోళన ఏంటంటే వివిధ కారణాల వల్ల ఆస్ట్రాయిడ్స్ దారులు మారొచ్చు, దానివల్ల భవిష్యత్తులో ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉంటాయని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలాంటి ఆస్ట్రాయిడ్స్లో ఒకటి భూమిని ఢీకొంటే దాని శక్తి 1000 అణుబాంబుల శక్తి ఎంత ఉంటుందో, అంటే ఒకటేసారి 1000 అణుబాంబులు భూమిపైన పేల్తే ఎంత విధ్వంసం క్రియేట్ అవుతుందో అంత విధ్వంసం ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొంటే ఏర్పడతాయి. అంటే బలమైన సునామీలు రావడం, భూకంపాలు రావడం, ఏవైతే వాల్కనోస్ ఉంటాయో అవి పేలిపోవడం, ఇలాంటి భయానకమైన పరిస్థితులు భూమిపైన నెలకొంటాయి.
మొత్తం మీద మానవ జాతి మనుగడ అంటే మానవులు కూడా కంప్లీట్గా ఎక్స్టెంట్ అయిపోయాయి. అంటే ఏ రకంగా అయితే డైనోసర్స్ అంతరించిపోయాయో సేమ్ అలానే మానవుల మనుగడ కూడా భూమిపైన లేకుండా పోతుంది అంటూ కూడా నాసా సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ భూమిని క్రాస్ చేస్తున్న ఏదైతే ఆస్ట్రాయిడ్ ఉందో దాని కారణంగా భూమికి ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ కూడా ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ జస్ట్ ఫర్ నాలెడ్జ్ సేక ఇది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అలాంటి ఆస్ట్రాయిడ్ ఒకవేళ భూమిని తాకితే కంప్లీట్గా విధ్వంసం జరుగుతుందంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకవేళ ఇలాంటి ఆస్ట్రాయిడ్స్తో ఒకటి భూమిని ఢీకొంటే దాని శక్తి వేల అణుబాంబులు ధ్వంసం చేయగల సామర్థ్యానికి సమానమని కూడా నాసా వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి ఘటనల వల్ల విధ్వంసం, అగ్ని ప్రమాదాలు, సునామీలు, భూకంపాలు, శక్తివంతమైన సునామీలు కూడా చోటు చేసుకుంటాయంటూ కూడా ఇప్పటికే నాసా సైంటిస్ట్ చెప్తున్నారు. అయితే రీసెంట్గా కూడా భూమికి దగ్గరలో ఇలాంటి ఒక ఆస్ట్రాయిడ్ కూడా వెళ్ళింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే లాస్ట్ వెన్స్డే అంటే గత బుధవారం రోజు అంటే మే 21న కూడా ఇలాంటిదే జరిగింది. 2025 KF అనే ఒక ఆస్ట్రాయిడ్ భూమికి కేవలం 1.11 లక్షల కిలోమీటర్ల దూరంలో అంటే చంద్రుడికి 3 వంతు దూరంలో అది 300 దూరంలో ఆ ఆస్ట్రాయిడ్ అనేది దాటింది. దీని వెడల్పు 23 మీటర్లు. అయితే ఈ ఆస్ట్రాయిడ్ పెద్దది కాకపోయినప్పటికీ కూడా ఇలాంటి చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ అంటే రాళ్ల సైజులో ఉన్న ఆస్ట్రాయిడ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా అవి మారుతూ ఉంటాయి అయితే అని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవి భూమిని ఢీకొంటే ఒకవేళ అలాంటి చిన్న సైజులో ఉన్న ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొంటే పెద్ద మొత్తంలో విధ్వంసం కాకపోయినా కూడా చిన్న చిన్న ఎర్త్ క్వేక్స్ లాంటివి, చిన్న చిన్న సునామీ లాంటివి ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే నాసా సైంటిస్టులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇవాళ భూమికి అతి దగ్గర నుంచి ఒక చాలా పెద్ద ఆస్ట్రాయిడ్ అనేది పాస్ కాబోతుంది, భూమి నుంచి వెళ్ళబోతుంది. కానీ దీనివల్ల మనకు ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ కూడా ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ అనేవి ఒకవేళ భూమిని తాకితే అంటే భూమిపైకి ల్యాండ్ అవుతే చాలా పెద్ద విధ్వంసం జరుగుతుందని కూడా ఇప్పటికే నాసా సైంటిస్టులు చెప్తున్నారు.